ఇది చూడండి గైస్, ఓడలతోని ఎంత భయంకరంగా ఉందో. సో మొత్తానికి నా అడ్రినలిన్ అయితే గట్టిగా కొట్టేసుకుంటుంది. చాలా 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 సౌండ్లు వస్తున్నాయి, ఇవేవో పొదలు అవి కదులుతున్నాయి. చాలా భయంకరంగా మెల్లగా లోపలికి వెళ్తున్నాం. హనుమాన్ చాలీసా చదువుతుంటే నాయన నువ్వు అలాంటి చదవకు, ఎందుకంటే అవి ఉండే చోటుకి మనం వచ్చి వాటిని కెలికితే అవి భయపడతాయి. ఇంకా భయపడేవైనా మనకి సౌండ్ ఏంటి ఆపద క్రియేట్ చేస్తాయని చెప్తున్నాడు. ఒకసారి ఇది ఫ్యాక్టరీ అన్న, లైట్ నీకు అందుకే లైట్ ఇస్తా ఒకటి అన్న. బాబాయ్ మెల్లిగా మెల్లిగా జరిపోమా అన్న, సరిపదా అవసరం. దెయ్యాలు, పిశాచులు ఇవే ఉంటాయి, అన్ని వింటాం కదా. సో ఇదిగోండి, నేను ఆల్రెడీ ఉంది కాబట్టి పర్లేదు. మళ్ళీ ఇప్పుడు హనుమాన్ చైన్ కూడా ఒకటి వేసుకోవాలి. సో ఎవరితో వెళ్తున్నా మీకు చెప్పక్కర్లేదు. ఆల్రెడీ గోస్ట్ హంటింగ్ అంటే తెలుగులో ఒకే ఒకడు. ఉన్నాయా? 3-4 నెలల కింద అయిందా అది. ఆయన తిరుగుతున్నాను అందరు చెప్తారు. మనిషి తిరుగుతున్నాడు అంటే మా వసీలే ఉంటాడు అన్న, మాతో డైలీ కలుస్తాడు. ఆయనే ఆ రోజు తాగి అక్కడిక్కడ పనుకుంటాడు ఆయన రోడ్ల పైన. ఆయన మంచిగానే ఉంటాడు, కానీ ఎట్లా చనిపోయినా తెలియదు. ఆయనకి ఎవ్వరు లేరు మళ్ళా. కానీ మీరు జాగ్రత్త, మనకేదో ఫాలో అయ్యేటట్టు. నిజంగానా? ఐ ఫీల్ దట్. అవునా? హ్యాపీ. ఫాలో అవుతాయండి మన. హలో ఓకే గైస్, ఫస్ట్ పార్ట్ అయితే మీకు పెట్టాను. మనం రాత్రి 1 గంటకి బయలుదేరి ఒక అబాండెన్ ఫ్యాక్టరీ, ఎప్పటి నుంచో 10-15 ఏళ్ళ నుంచి అసలు ఫంక్షన్లో లేని ఒక ఫ్యాక్టరీ. అంటే పొద్దున్న పూట వెళ్ళడం వేరు, అర్ధరాత్రి, అది కూడా ఎన్నో కథలు మీరు ఫస్ట్ పార్ట్లో చూసుంటారు. లోకల్స్ అందరూ చెప్పింది ఏంటంటే ఎంతమంది అక్కడ వాచ్మెన్ చనిపోయాడని, తర్వాత 6-7 అక్కడ చనిపోయారని, అవుట్ హౌస్లో ఏం జరుగుతుంది, ఈ ఫ్యాక్టరీ అసలు అబాండన్ అయిపోయింది, ఎవ్వరు అక్కడ అసలు మూత వేసేసారు ఆ పెద్ద ఫ్యాక్టరీ. ఆ పెద్ద ఫ్యాక్టరీలోని దెయ్యాలు తిరుగుతాయని నేను స్వతహాగా ఈ ఫస్ట్ పార్ట్లో మీరు చూసినట్టు చాలా కామెంట్లు ఏమి వచ్చాయంటే, చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, పొరపాటును కూడా అక్కడికి వెళ్ళొద్దు. కొన్నిసార్లు ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చేసి 3-4 నెలలు 3-4 సంవత్సరాలు కూడా వదలదు. చాలా చాలా సైకాటిక్గా, సైకలాజికల్గా చాలా డిప్రెస్ అయిపోతారు జనాలు అని. సో అందుకని చాలామంది ఏం చెప్తారంటే అలాంటి అన్నోన్ ప్లేసులకి అస్సలు వెళ్ళకూడదని. నేనేమనుకున్నానంటే అన్నీ చాలా ఎక్స్పీరియన్స్ చేశాం కదా, ఒక్కసారి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుంది అని నేను కొంచెం డేర్ చేసి, అది హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ గంటన్నర దూరం వెళ్ళి అక్కడ ఒక రైల్వే ట్రాక్స్ పక్కన, అంటే కరెక్ట్గా సినిమా స్టోరీ లాగా ఆ రోడ్లు, అక్కడి నుంచి ఆ రైల్వే ట్రాక్ నుంచి అవుట్ ఆఫ్ సౌండ్లు, అర్ధరాత్రి అపరాత్రి, పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లు ఓడలు, ఏదో మనం దెయ్యాల సినిమా అంటే ఏం ఊహిస్తామో సేమ్ అలానే అదే ఎక్స్పీరియన్స్. సో ఆ ఫస్ట్ పార్ట్లోని సడన్గా ఆపేసాను, ఎందుకంటే చాలా ఎక్కువ కాంటెంట్ అయిపోయిందని. సో అది రెండో పార్ట్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. ఎక్కడి నుంచి ఆపేసాను అక్కడి నుంచి, ఎక్కడైతే ఆ వాచ్మెన్ ఆయన చనిపోయాడో, ఇంకో దగ్గర ఒక శవం ఎక్కడైతే తేలిందో, తర్వాత ఆ చెట్టుకు ఊరేసుకొని 2-3 చనిపోయారు. ఇవన్నీ కథలు మీరు ఫస్ట్ పార్ట్లో చూడవచ్చు. ఒకవేళ ఫస్ట్ పార్ట్ చూడకపోతే ఆ ఫస్ట్ పార్ట్ చూసి అప్పుడు ఈ పార్ట్ చూడండి. ఈ సెకండ్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. ఎక్కడి నుంచి వదిలేసానో అక్కడి నుంచి ఇది కంటిన్యూ చేస్తాను. సో దెయ్యం ఉందా, లేకపోతే నెగిటివ్ ఎనర్జీనా, లేకపోతే ఏంటి అక్కడ జరుగుతుంది అంటే ఒక ముక్కిపోయిన ప్లేసా ఏంటో, ఈ పాట అంతా చూస్తే లాస్ట్కి మేము ఎలా బయటకు వచ్చామో అది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ పాటలకి వెళ్ళిపోదాం. ఇదేదో చేస్తున్నా, ఏం కాదన్నా, లోపలికి వెళ్తే సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఒకటైపోయింది, అటే పెట్టు. ఇదిగోండి ఈ పాడుపడిపోయిన ఫ్యాక్టరీ. నాకు ఈ భయమే కాకుండా పావులు ఉంటాయి అంటున్నాడు. మనకు పావులు ఉంటే డెడ్ భయం. పక్కనే రైల్వే ట్రాక్ చూసారా బాబోయ్, చూడండి
తెలుస్తుందా మీకు? మొత్తం అమెజాన్ అడవి వెనిజులా గుర్తుందా మీకు? మధ్యలో దారిలో తప్పాను నేను, తప్పిపోయి నా ప్రాణం పోయింది అనుకున్నా. సో దేవుడు ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ నేను సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటివన్నీ చేస్తున్నా. ఆయన ఏదో కాపర్ ఏదో అంటున్నాడు, చూద్దాం. వెళ్తున్నాం లోపలికి. చెప్పు. మనకేదో ఫాలో అయ్యేటట్టు ఉంది. నిజంగానా? ఐ ఫీల్ దట్. అవునా? ఫాలో అయితే ఏంటి, మనని కొట్టి చంపేస్తే? కొట్టి చెప్పా, దానికైనా బాడీ ఉందా? అలా ఫుల్ అబ్జర్వ్ కేర్ఫుల్గా ఉంది. క్యాప్చర్ అంటే ఏంటి? సౌండ్ వస్తుందా? సౌండ్ కానీ మీకు ఏదైనా ఫీల్ కానీ ఏదో తోసినట్టు అలా ఫీలింగ్ వస్తుందా? గాలి గాలి అయితే 100% వస్తుంది. గాలి వస్తుందా? బాగా. చూసారా గైస్? సో చూడండి గైస్, సడన్గా ఇక్కడికి వచ్చేసరికి, ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇది. నేను హారర్ యూట్యూబ్ ఛానల్స్ అవి చూడను, విహారీది ఏదో ఒకటి చూశాను. కానీ అంటే బాబు, ఈ బిల్డింగ్లోకి వెళ్తే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. చూడండి, ఈ బిల్డింగ్లోకి వచ్చాము. హలో, ఎవరిని పిలుస్తున్నాను ఆయన? ఫీల్ అవ్వు. మన ఇద్దరం కాకుండా ఎవరైనా ఉన్నట్టు అనిపిస్తుందా? మన ఇద్దరం కాకుండా ఎవరైనా ఉన్నట్టు అనిపిస్తుందా? ఎవరైనా ఉన్నట్టు అనిపిస్తుంది అంటావా? నీకు ఏమైనా ఫీల్ ఏమైనా వస్తుందా? ఏమో, నాకేమో, నేను నా ఆంజనేయ స్వామిని తప్ప ఎవరిని గుర్తుపడను. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జై కపీసతి లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవనసుత నామ, అలాంటిది మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కేసంగి. డిస్టర్బ్ ఉంటుంది, చదవకూడదా? వాటికి ఇప్పుడు నాన్ స్మోకర్ దగ్గరికి వెళ్ళి. సో విహారీ అంటున్నాడు, నేను హనుమాన్ చాలీసా చదువుతుంటే, నాయన నువ్వు అలాంటి చదవకు, ఎందుకంటే అవి ఉండే చోటికి మనం వచ్చి వాటిని కెలికితే అవి భయపడతాయి, ఇంకా భయపడేవైనా మనకి ఆపద, సౌండ్ ఏంటి, ఆపద క్రియేట్ చేస్తాయని చెప్తున్నాడు. ఒకసారి నా లైట్ పెట్టి ఆపద, అందుకని హనుమాన్ చాలీసా కాకుండా లోపల చదువుకోవచ్చా? నో ప్రాబ్లం, నో ఇష్యూ. బయటికి గట్టిగా చదవద్దు అంటున్నాడు. సో ఆయన ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన మాట వినాలి. ఏంటి మోస్ట్ హాంటెడ్ ప్లేస్లో స్పిరిట్స్ ఎంపైర్? అది స్పిరిట్స్ ఎంపైర్ నాకు నచ్చి పేరు పెట్టాను అది. అవునా? సో ఇలాంటి ప్లేస్లో నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తున్నావు అంటే గ్రేట్ అన్న. అది కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏదో చిన్న ప్లేస్కి వస్తారు నాతో పాటు, ఇంత పెద్ద ప్లేస్కి. బాబు నేను వచ్చాను, బాగానే ఉంది, వెళ్తానో లేదో చెప్పు. వెనక్కి వెళ్తామన్నా, నేను ఉన్నాను కదన్నా. చెప్తాను ఉన్నావని, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నావు బాబోయ్. నీతో పాటు నేను కూడా ఉన్నా కదా. హార్ట్ రేట్ ఎందుకు పెరుగుతుంది? భయంకా? లేకపోతే ఉన్నాయి దెయ్యాలు ఏమైనా? చూసారు కదా గైస్, ఏంటా సౌండ్? అమ్మో, ఏంటది? బ్లాక్ అక్కడ చూడు, లైట్ నీ లైట్. ఏ లైట్? అక్కడ బ్లాక్. ఎక్కడ? అది సంచియా? నీకే కానీ బ్లాక్ కనిపిస్తుంది ఏమైనా? అదేనా? అక్కడ నాకు కనిపించట్లేదు. ఇది ఏంటది? పైప్ లైన్. అంటే నేను ఈ లైటింగ్ లేనప్పుడు చూస్తే ఈ కెమెరాలో చూడు. ఆకారం లాగా చూడు. చూసాను. ఇది వాళ్ళు నా కెమెరా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అవును కదా. అవును. ఓకే. హలో అని పిలిచి మాట్లాడుతున్నావు వాడితో? మన చూస్తుంటాయా? అది నా ఫీల్. హలో, నా దగ్గర ఏం పవర్ ఉంది? ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇటైకు లైట్ అటు చూడు, ఇది చూడండి, చెట్టు తొర్ర, ఆ తొర్రేమో మొత్తం వేళ్ళు కబళించేసింది ఈ బిల్డింగ్ని. నాకు ఇక్కడ అంత లేదు, కానీ అక్కడికి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది.
అమ్మో ఏంది ఇది? హలో, ఎవరికి హలో చెప్తున్నావు? అంటే సేమ్ లైక్ అది ఒక ఎక్స్క్యూజ్ మీ లాగా. ఏంటది భాష మనకి ఆడొస్తాయి మా దయ్యాలది. నేను మామూలుగా అది ఒక నాకు నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను. ఓరి బాబోయ్, చూసారా అదంతా? ఒక్కసారి చూడండి. అబ్జర్వ్ చేస్తుందా? ఏం అబ్జర్వ్ చేస్తుంది? హలో, ఏదో సౌండ్ వస్తుంది, ఏదో గాజులు పగిలిన సౌండ్, బల్లలు పడిన సౌండ్ వస్తుంది. పైన ఏంటది చూడండి. ఆ బయటకు వచ్చేసాక దడ్మనకు సౌండ్ వచ్చింది. అది భయపడడానికి వచ్చిందా న్యాచురల్ సౌండ్ అర్థం కావట్లేదు. కరెక్ట్గా ఈ చెట్టు మొత్తం ఇది ఫ్యాక్టరీని కబళించేసింది. చూసా మళ్ళీ వచ్చింది ఏదో కదులుతున్న సౌండ్. అయినా నేను జోక్ చేయట్లేదు, ఏదో డ్రాగ్ అయిన సౌండ్ వస్తుంది. ఈ చెట్టు ఉంది కదా, అదిగోండి ఈ చెట్టు కింద గజ్జల సౌండ్లా వినబడి ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తున్నట్టుంది. నేను రాగానే ఇలా లోపలికి లోపలికి వెళ్ళిపోయినట్ట. నేను నీకోసం రిక్కికి వచ్చాను కదా, అప్పుడు నైట్ 1:30కి. సో ఇప్పుడు వినిపిస్తుంది ఏమో సౌండ్. నువ్వు ఎక్కకు, అవన్నీ ఎక్కకురా, వచ్చే బాబు, వద్దురా బాబు, రా. నాకు ఈ టెన్షన్కే గుండె అయిపోతుందేమో. మీకు జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నా. లైట్లతో మీకు తెలియట్లేదు. చూడండి ఎలాంటి ప్లేస్లో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు. ఏంటో వెనకాల చాలా సౌండ్లు వస్తున్నాయి. నిజంగానే ఆయన హాంటింగ్ అంటే ఏదో హాంటింగ్ అని ఆయన లైట్లో కనిపిస్తుంది. లైట్ లేకపోతే అసలు ఎలా ఉందంటే అలా ఉంది ఇది. సో ఇంకా లోపలికి వెళ్ళి ఆయన కాపర్ దాంతో దెయ్యాలకి ప్రశ్నలు అడుగుదాం అదేదో చెప్పాడు. కానీ సడన్గా విపరీతంగా వాయిస్లు వస్తున్నాయి. తడ కొట్టినట్టు, ఎవడో దెయ్యాలా గడిచినట్టు. ఎవరో కావాలని లోకల్స్ మమ్మల్ని భయపడ్డానికి చేస్తున్నారా ఏంటో అర్థం కాలేదు. నేనేమో మరీ ఫస్ట్ టైం కదా, మన లక్ని హార్ట్ కొట్టేసుకుంటుంది బాగా. పర్లేదు అంటే హార్ట్ కొట్టేసుకుంటుంది. సో ఆయన ఇంకా ఉందాం లోపలికి వెళ్ళి ఎవరో మనిషి దెయ్యమా పట్టుకుందాం అని కత్తి తీశాడు. ఆ కత్తి తీసి పట్టుకునే టైంలో నేను చాలు ఇంకా మన కత్తుల గురించి చెప్పకూడదు. సో అది ఇంకా తీసేసి ఇంకా మరి రిస్క్ చేయొద్దు, ఇనఫ్ చూసాం. కానీ బాగా విపరీతంగా నాయిస్ వస్తున్నాయి, రేకులు కదులుతున్నాయి, మనుషులు అరిచినట్టు లేకపోతే దెయ్యాలు అరిచినట్టు సినిమాలో చూపిస్తారు అలాగే సౌండ్లు వస్తున్నాయి. బ్యాగ్ వస్తుంది, బ్యాగ్లో ఎంత పెద్ద కత్తి ఉంటుంది. నేను జస్ట్ ఎవడు చూస్తా వచ్చింది ఒకసారి. హలో, సో చూడండి గైస్, ఇప్పుడు అటు తిప్పు చూడండి, మొత్తం దూలాలు చూసారు కదా. నిజంగా హారర్ సినిమాని. అక్కడికి వెళ్ళదురా, బయటకు వెళ్తుంది. కాదని కాదు, ఎక్కువసేపు బయట నుంచి లేకుండా ఇట్లు బయట నుంచి వచ్చేద్దాం కాదండి. ఇందులోంచి వెళ్తామా? బాబోయ్ ఏందిరా బాబు ఇది. బాగుంది కదా ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది? బాగుంది కానీ వీక్ హార్ట్ అయితే చచ్చిపోతాడేమో చూసి. హాయ్ చెప్పడానికి సబ్స్క్రైబ్ చేయమను. వెళ్ళరా బాబు, ఈ జోక్ లాగా ఉంది దీనికి. యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక తెల్లటి ఎముకం చూసా. తెల్లటి ఎముకని చూసావా? నాకు చెప్పకవన్నీ. ముళ్ళెం లాంటిది కనపడకుండా. హార్ట్ రేట్ బాగా పెరిగిపోతుంది బాబోయ్. సో ఇదిగోండి అది అయిపోయింది. నేను ఇంక వెళ్ళిపోదాం అని చెప్తుంటే ఈయన పద లోపలికి ఇంకా ఎక్కడ కూడా తీసుకెళ్తున్నాడు. ఐ థింక్ ఐఎమ్ పుషింగ్ మై లక్ అనుకుంటున్నా. డౌజింగ్ రాడ్స్ ఆడాలనుకుంటున్నాం కదండి. సో నీతో ఆడిస్తా అన్న డౌజింగ్ రాడ్స్. నాతో ఆడిస్తే నా దగ్గరికి వస్తే దెయ్యం. నేను ఉంటా కదా పక్కనే. ఏదో చెప్తున్నారా?
ఆటలు ఆడిస్తాడంట అర్ధరాత్రి 1 గంటకి. గైస్ చూసారా ఏదేదో పడుతుంది చూసారా, నువ్వు ఆవే తిప్పుకో లైట్. నీకు కనిపిస్తుందో లేదో కానీ మీద నుంచి నీళ్లు పడుతున్నాయి, సౌండ్లు వస్తున్నాయి పైనుంచి, ఏదో కదులుతున్నట్టు. దీనికన్నా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, చెప్తే అది అర్థం కాదు కదా. అదే. ఓ ఏంటి బాస్ సౌండ్ చూసావా? ఎవరియా ఏంటది? ఏం లేదు అసలు. ఎవడో నైట్ మేర్ అని పెట్టాడు. అంటే నైట్ మేర్ అంటే భయానకం. జుక్ జుక్ సౌండ్ వస్తుంది. ఏంటది? రావట్లేదా నీకు? సో గైస్ ఇలాంటి అడ్వెంచర్ కాదు. సో మనోడేమో ఆ లోపలికి వెళ్ళి ఆ లోపల ఇంకేదో చేద్దాం అన్నాడు, కానీ విపరీతంగా సౌండ్లు వస్తున్నాయి. అది లోపల ఎవరైనా చేరి మనుషులు ఇట్ చూసారా మొత్తం. పదన్నా అన్నా. ఇదిగో అన్న అన్న. చూసిరానా ప్లీజ్. అది బ్యాక్ కింద పెట్టాను, ఏం కాదు. అలా నీకు ఎలా అనిపించింది నైట్ టైం వీడియోలు తీయాలంటే? ఎంత ఉండాలి డేరే సౌండ్? ఉండండి సో నేను ఇప్పుడు తోడున్నా ఆయనతోని. ఆయన ఒక్కడు తిరుగుతాడంట అలాగా. ఎలా తిరుగుతాడో నేను చాలా ధైర్యంగా ఉన్నా. మధ్యలోనైతే నీకు ఎక్కడన్నా అంటే నేను 10 గంటలకు కానీ 9 గంటలకు కానీ ఇలాంటి ప్లేస్ వచ్చారా? మనతో పాటు ఎవరైనా వచ్చారా? లేదు. కానీ ఇప్పుడు టైం ఎంత కరెక్ట్గా 1:30 2? ఒక నిమిషం గూగుల్ టైం చూపిస్తా. హే సిరి, ఎంత టైం? వాట్ ఈస్ ద టైం నౌ? It's 1:28 a.m. సో 1:28. నేను ఎందుకు వెనక్కి చూస్తున్నానంటే మేము పూర్తిగా లోపలికి వెళ్ళాం. ఫస్ట్ కూడా నీకు కార్లో కూర్చోబెట్టి నేను ఎందుకు వెళ్ళాను సార్? నాకు డౌట్, జనాలు ఏమైనా ఉంటారా మనం పోయినప్పుడు ఏమైనా చేస్తే? సో లోపలికి వెళ్ళాము. సో హరి మొత్తం ఫ్యాక్టరీలు చూసాము, ఓటలు చుట్టేసుకున్న ఇల్లు చూసాము, అన్నీ చూసాము. అంతా చూసాక సడన్ గా సౌండ్స్ ఎలా వచ్చా చూడలేకపోయామన్నా. అంటే నాది ఫస్ట్ టైం కదా, నాకు రిస్క్ చేయడం లేదు. అలా నా టైం బాగాలేదు. నా టైం నా బ్యాడ్ టైం ఎండ్ అయిపోతుంది, గ్రేట్ టైం స్టార్ట్ అవుతుంది, అప్పుడు వద్దాం మళ్ళీ. సో బ్యాడ్ టైం చివరి దశలో ఉంది, చివరి దశలో పుష్ చేయకూడదు. సో ఏంటంటే ఎలా సౌండ్ వచ్చింటే అలాగే సౌండ్లు, కోతల సౌండ్లు వచ్చాయి. ఆ కోతల సౌండ్లో వచ్చే మరి ఇంకా వద్దులే అని హరికి చెప్పాం. కానీ మ్యాన్ ఇది చెప్పాం కదా మనం వీడియోలో క్యాప్చర్ చేయను. ఆ థ్రిల్ 1 గంటకి 12కి అర్ధరాత్రి, ఆ థ్రిల్ నేను మాటలో వర్ణింపలేను. ఆ ఫీలింగ్, ఆరా, అంటే ఆ మనుషులు కదలడం, లేకపోతే ఆ తీగ కదిలింది, మొక్కలు కదిలిపోతున్నాయి. అక్కడ మనుషులు ఉన్నారా? లేరు, అదైపోయింది. ఆ తర్వాత లోపలికి వెళ్తే టప 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 అని మీద నుంచి నీళ్లు పడుతున్నాయి. నీళ్ళు అన్నవి తర్వాత ధూళి పడింది. అంటే మనల్ని భయపడ్డానికా మనల్ని పంపించడానికా ఏం అర్థం కాలేదు. కానీ నిజంగా చెప్తున్నా, అంటే వెనిజువేలాలోని అమెజాన్ జంగిల్లో తప్పినప్పుడు ఎంత భయం వేసిందో దానికన్నా తక్కువే భయం వేసింది. ఆ రోజు మాత్రం నేను అమెజాన్ జంగిల్లోని వెళ్ళిపోయాను. అందరు ఇటు వెళ్ళిపోయాను, నేను ఒక్కడు ఉండిపోయాను. ఏం చేయాలో తెలియదు, గట్టిగా అరుస్తున్నా. అక్కడ పావులు ఉంటాయి పెద్ద పెద్దవి. రాత్రి అయిపోయింది, ఉంటాయా? అరే ఎందుకున్నా అంత కింద ఇప్పుడు కోళ్ళు గిళ్ళు వస్తాయి కదా, దాన్ని తినేదానికి, లేదా చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, వాటిని తినడానికి పాములు వస్తాయి నా కంపల్సరీ. వచ్చాను బయటికి. సరే, అసలు ఆ ప్లేస్ అంత ఘోరంగా ఉంటే నీకు పాములు ఉండకుండా ఉంటాయా? అవునా? సరే, అది యాక్చువల్లీ ఆపి ఇలాంటి బాగుంది. ఓకే, ఆపేసేది ఎందుకు వేస్ట్. ఓకే, కొద్దిగా ఆపేసి.
ఈ లైట్ బాగుంది మళ్ళీ ఎందుకు వేస్టెడ్. సో అది సో ఆ లోపల సడన్గా సౌండ్లు వచ్చాక నాకైతే భయం వేసింది. అంటే అది దెయ్యాలా లేకపోతే మనుషులు ఆ లోపల పాడుపడిపోయిన ఫ్యాక్టరీ కాబట్టి లోపల ఐరన్ ఉంది, ఏవో ఉన్నాయి, అవి దుబ్బేయడానికి లేకపోతే మేము కబ్జా చేయడానికి మనుషులు వచ్చారా మాకు అర్థం కాలే. ఈయనైతే వెళ్ళి లోపలికి వెళ్ళి పట్టుకుందాం మనుషులు అన్నాడు. నేనైతే నువ్వు పట్టుకుంటే లోపల నన్ను బయట వదిలేసి వెళ్ళిపో అనేసి నేను గేట్ దాటుకొని వచ్చేసాను. కానీ నిజంగా గైస్ ఇలాంటి థ్రిల్సమ్ హారర్ అయితే కాదు అది గైస్. మన హరిది చూద్దాం జీప్. ఇదిగోండి ఆయన తార్ని మోడిఫై చేసాడు. అండ్ ఇది ట్రై. ఇంకా ఇదేంటిది? ఈ స్టవ్ దీనికి గ్యాస్ ఉందా? ఉంది. గ్యాస్ ఎక్కడ ఉంటది? సిలిండర్ అక్కడ సిలిండర్. దాని ప్రమాదం రాదా డ్రైవ్ వెళ్ళినప్పుడు వెళ్ళిపోవడం అలాగా? నేను లాస్ట్ టైం బులోరోలో 1.5 year జర్నీ చేసిన, రాలేదు. బెడ్ కూడా అవుద్ది ఇది. బెడ్ ఆ సీట్ తీసేస్తాను కదా, అక్కడ కూడా ఇంకోటి ఇలాంటి బాక్స్ వస్తుంది. అప్పుడు పడుకుని పోతావు. ఫెంటాస్టిక్. అది చూపించే కాపర్ దే. సో అదిగోండి లోపల ఆత్మలకి క్వశ్చన్లు అడుగుదామని. ఇది నా లైట్ల ఎక్విప్మెంట్లు. అంటే ఒకటి కాదు, 1, 2, 3 అయితే లైట్లు పెడతాను. అండ్ ఈ 360 అంటే డే టైం ఏదైనా బ్లాక్స్. అండ్ నేను ఏదన్నా అడుగుతాను అన్నాను కదా, సో ఈ డౌజింగ్ నట్స్. ఏం రాడ్స్ అవి? డౌజింగ్ నట్స్ అన్న. ఇది గూగుల్లో కూడా ఉంటుంది, చాలా యూట్యూబ్ లో కూడా ఉంటది. అంటే నమ్మండి అని చెప్పను, ఎవరి వాళ్ళ నమ్మకం. నేను చాలా ట్రై చేసా, అందులో ఇది నాకు బాగా ఇష్టం. ఇలా మనం పట్టుకున్నప్పుడు మనం గట్టిగా పట్టుకుంటాం కదా, అక్కడ ఏదన్నా మన కంటికి కనపడకుండా ఏదన్నా ఉంటే మన క్వశ్చన్ అడిగినప్పుడు ఇది ఆటోమేటిక్ గా, ఇప్పుడు చూడు నేను చేతులు ఊపినా కూడా ఊగుతున్నాయా, ఇట్లా మామూలుగా అర్థమైపోతుంది ఊగుతుంది. కానీ అక్కడ ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా ఈ ఆటోమేటిక్ గా మూవ్ అవుతాయి. ఓహో, రైట్ కి లెఫ్ట్ కి వెళ్ళిపోతాయి. నాకు తెలుసు, మాకు చిన్నప్పుడు ఒక మలయాళీ ఉండేవాడు మా ఇంటి దగ్గర, వాడు స్ట్రైకర్ తో చేశాడు ఇదే సేమ్. అదేనా స్ట్రైకర్ మూవ్ అయిపోతుంటది. అన్నావు కదా మనుషులు ఉంటాయి ఇట్లా. కత్తి చూసారా పట్టుకున్నాడు, ఆ కత్తి తీసుకుని ఇది గిరిబెల్ది బెదిరించడమే, అంతే మనం చేస్తాం. నేనే ఇంకా వద్దులే బాబు రిస్క్. నా జేబులో 2 ఫోన్లు, నేను పట్టుకున్న ఫోను 3 ఫోన్లు ఉన్నాయి. నాకు మనుషులు ఎవడైనా వచ్చేసి మన ఎంట పడుతున్నారేమో అని భయంకి వచ్చాం. 3 ఫోన్లు పోయి అనుకో, ఫోన్ పోతే పర్లేదు, అందులో డేటా ఐక్లౌడ్ సింక్ అవ్వలేదు అనుకో, అయిపోయింది నా పని. అంతే అది. సో ఆ డౌజింగ్ రాడ్స్ ఇక్కడ రావా అవి? ఇది అక్కడే వద్దా? ఎక్కడంటే నెగిటివ్ ఏదైనా ఎనర్జీ ఉంటే అప్పుడు మనం సో పట్టుకుని వెంటనే పక్క వెళ్ళిపోతాయా? కాదు, మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగి వెయిట్ చేయాలి. మనం అక్కడ నిలబడి ఇట్లా అనగానే కాదు, కాసేపు వెయిట్ చేసి దాన్ని సతాయించి నువ్వు ఇప్పుడు తెచ్చావు చూడు, మంత్రాలు చదివా చూడు, అలా ఏదైనా దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు సమ్ ఫీల్ అవుతుంది. పోనీ నెక్స్ట్ టైం. సో ఇది గైస్ మన ఫస్ట్ హారర్ మొత్తానికి గోస్ట్ హంటింగ్ అంటారు దీన్ని. గోస్ట్ హంటింగ్ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ చేయాలన్నా. ఇది దీని ఏమంటారు? क्या है उधर वो झाड़ के नीचे हुआ था, जो हुआ था ट्रायंगल యాక్చువల్లీ 4-5 months నుంచి हुआ था झाड़ के नीचे. తెలుగులో చెప్పు. ఒక ఆయన ఆ చెట్టు, చింతపండు చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద ఒక 4-5 months ముందు ఒక ఆయన పొద్దుగాల ఉండే, నైట్ చచ్చిపోయిండు, ఆటోమేటిక్ చచ్చిపోయిండు. మంచిగా ఉండే, డ్రింక్ చేసి అలా వండుకోండు, మార్నింగ్ లో చచ్చిపోయిండు. అలా చాలా మంది ఆ చెట్టు కింద చచ్చిపోయారు, చాలా మంది. ఓకే తమ్ముడు.